ప్రారంభిస్తున్నానండి. ఓకే. థ్యాంక్ యూ. హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. నిగూఢం, the hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనము పవిత్ర గ్రంథంలోని కొన్ని సన్నివేశాలను తీసుకుని దాంట్లో ఉన్న రహస్యార్థం ఏంటో ఇప్పుడు చూస్తున్నాం. ద సీడ్ ఇస్ ది సోవర్, అంతకు ముందు చూసాము. ద సీడ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. విత్తనములు నాటువాడు వచ్చాడు, విత్తనములు చల్లుకుంటూ వెళ్ళాడు. అయితే మరి విత్తనాలన్నీ కూడా మొలకెత్తినయా? మొలకెత్తలేదు. ఎందుకని? మరి రైతు ఆ నేల స్వభావం ముందే తెలుసుకుని రైతు ఏం చేస్తాడు? అక్కడ వేయడు కదా, తను ముందే దున్నుతాడు. అందుకే విత్తనాలు ఎక్కడ వేయాలో, నారు ఎక్కడ నాటాలో ముందు ఆ నేలని దున్నుతాడు. నాగలితో దున్ని ఆ నేలని సిద్ధం చేసుకుని ఇప్పుడు కదా అతను చల్లేది. అంటే ఎక్కడైతే పంట పండుతుందో అక్కడ వరకే వాడు చల్లుతాడు రైతు. కానీ ఈ విత్తనం చల్లేవాడు ఎవరు వచ్చారు ఇప్పుడు? అందరిలోనూ మొలకెత్తాలి.
అన్నట్టుగా. అంటే నేల మొత్తం మొలకెత్తాలి. అంటే కొంత ప్రదేశాన్ని అంటే బాగా పండే ప్రదేశాన్నే ఎన్నుకొని అంటే బాగా తెలివిగల వాళ్ళు, బాగా మేధాశక్తి ఉన్నవాళ్ళు, బాగా వికాసం చెందిన వాళ్ళు, వాళ్ళకే ఈ విజ్ఞానం అందిద్దాము. అంటే ఉపయోగం ఏముంది? ఇంకా మిగతా వాళ్ళేంటి? వీళ్ళు ఎలాగో కొంత విజ్ఞానం సంపాదించారు. వాళ్ళేదో కొంత తంటాలు పెడితే ఇంకొంచెం మరికొంత సంపాదించుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకంగా మనము చెప్పాల్సిన అవసరం లేదు. పక్కన ఉన్నారే వీళ్ళు అసలేమాత్రము తెలివితేటలు లేకుండా వీళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళకి అన్నట్టుగా. అంటే ఇప్పుడు కొండ నేలలున్నాయి. ముళ్ళ పొదలతో నిండినయున్నాయి. రాళ్ళు రప్పలతో నిండినయున్నాయి. మరి అక్కడ ఎలాగా? అనుకుని ఆయన మొత్తం నేల మీద మొత్తం చల్లుకుంటూ వెళ్ళాడాయన. ఇది అక్కడ చెప్తుంది. ఇంకొకసారి మనం ఆ మార్కు సువార్తలో చాలా స్పష్టంగా ఇచ్చాడు ఈ విషయాన్ని. అదొకసారి చదువుకుందాం మనం. మార్కు సువార్త 4 అధ్యాయంలో ఇచ్చాడు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా జీసస్ ద క్రైస్ట్ సముద్ర తీరమున బోధింపనారంభింపగా బహుజనులాయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. సముద్రం ఏంటి? జలము. జలము జ్ఞానానికి సంకేతం. దానికి తగిన విధంగా దాని మీద కూర్చున్నాడు అన్నట్టుగా. అంటే నేలంటే భౌతికమైన విషయం అన్నట్టుగా ఉంటుంది గదా! అందుకని ఈయన నీటి మీద ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయన ఉపమానం రీతిగా జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఇక్కడ చూడండి అది. అంటే ప్రతిదీ చాలా సంకేతమయంగా ఉంటుంది. ప్రతి కదలిక. ఆయన సముద్ర జలము మీద. సముద్ర జలం అంటే రాబోయే వర్షపు నీటికి ఆధారం ఇది. రాబోయే నదులలోని నీటికి ఆధారం ఈ సముద్రపు నీరు. అటువంటి చోట. అట్లాగే నీరు జ్ఞానానికి సంకేతంగా, విజ్ఞానానికి సంకేతంగా వాడుతుంటాం. అందుకే యూనివర్సిటీ విశ్వవిద్యాలయ సింబల్స్ ఉంటాయి. దాని యొక్క చిహ్నం. ఆ చిహ్నంలో ఇట్లా నీళ్లు ఉన్నట్టుగా వేస్తుంటారు. ఇంకా వేరేగా ఉంచుతూ దాంతో పాటు జలాన్ని కూడా సూచిస్తారు అక్కడ. ఆంధ్ర యూనివర్సిటీ గాని, ఇంకా వేరే యూనివర్సిటీలు ఏదైనా గాని. కాబట్టి ఆయన అక్కడున్నాడు. జనులు ఎక్కడున్నారు? నేల మీద ఉన్నారు. సముద్రపు తీరమున నిలబడి ఉన్నారు. అంటే తీరము దగ్గర ఉన్నారు. సముద్ర తీరం అనంగానే ఇంకా సముద్రము పక్కనే ఉంది గదా! జ్ఞానము పక్కన నిలబడి ఉన్నారు. విజ్ఞానము పక్కనే నిలబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చాలా తేలికగా గ్రహించడానికి అవకాశం ఉందక్కడ. వీలుగా ఉంది అన్నట్టుగా ఎవరు ఎక్కడున్నారు? చెప్పేవాడు ఎక్కడున్నాడు? బోధించేవాడు ఎక్కడున్నాడు? వినేవాళ్ళు, బోధింపబడేవాళ్ళు ఎక్కడున్నారు? చక్కగా ఉందక్కడ. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. అంటే మన రైతులాగా కాదు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను.
ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను. కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి, పెరిగి, పైరై ముప్పదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతులుగాను ఫలించెను. అంటే కండిషన్స్ ఆఫ్ ద గ్రౌండ్ అని నిన్న చెప్పుకున్నాం గదా! రాకీ, థార్నీ అండ్ ఫర్టైల్. ఎందుకని ఇట్లా జరిగింది? మరి ఈయన రైతులాగానే ఆ సారవంతమైన నేల ఎక్కడో చూసుకొని, మంచి నేల చూసుకొని, అక్కడ వేసేస్తే సరిపోయేది గదా! విత్తనాలు వృధా కాకుండా ఉండేవి. మరి సగం విత్తనాలు వృధా అయిపోయినాయి. ఆ నే రాతి నేల మీద పడినయి, ముండ్ల పొదలో పడినయి, సగం విత్తనాలు వృధా అయిపోయినాయి మొలకెత్తకుండా. అవే ఈ మంచి నేలను పడితే చక్కగా మొలకెత్తాయి గదా! మరి అట్లా అనుకోకుండా ఆయన అన్నిటి మీద చల్లేసాడు ఆ విత్తువాడు, విత్తినవాడు. ఎందుకని అలా జరిగింది? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అంటే ఇది జెప్పి ఆపేసాడన్నమాట ఇక. ఇట్లా చెప్పేసి చివరగా ఒక మాట జెప్పాడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అంటే మరి అందరికి చెవులున్నాయి గదా అక్కడ. ఆ జనసమూహము, సముద్రపు తీరాన నిలబడినటువంటి జనసమూహము, ఆయన బోధనలు వినాలని ఎంతో ఆతృతతో అక్కడ నిలబడినటువంటి జనసమూహము, అందరికి చెవులు ఉన్నాయిగా. విన్నారందరూ. కానీ ప్రత్యేకంగా ఏం చెబుతున్నాడు? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. హ్మ్. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడి ఆయన చుట్టూ ఉండిన వారు, ఇప్పుడు మనకి ఎట్లాగైతే అనుమానం వచ్చిందో, సందేహం వచ్చిందో, ఆ 12 మందికి గూడా సందేహం వచ్చింది. ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. ఏంటండి ఇట్లాగా చెప్పారు? అందుకాయన, దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని, అంటే తెలుసుకొనుటకు. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. అంటే భౌతికంగా ఈ పైపైన బాహ్యంగా మనకి ఈ రూప జగత్తుకి సంబంధించి ఇక్కడ వరకే మనం పరిమితమై వింటే, ఆ మాటలు వేరుగా వినపడుతూ ఉంటాయి. విన్నాము. ఈ మాటలన్నీ క్రీస్తు నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరాన్ని విన్నారు గదా వాళ్ళు. ప్రతి అక్షరం యొక్క శబ్దాన్ని విన్నారు వాళ్ళు. ప్రతి పదము వాళ్ళు విన్నారు. కానీ దాని విషయం వాళ్ళకి అర్థమైంది ఎంతవరకు? అంటే అదేమిటి? ఏదో చెప్పాడాయన. ఇట్లాగా విత్తినవాడు విత్తనాల్ని చల్లుతూ వెళ్ళిపోయాడు. దాంట్లో మనకి తెలిసిన విషయం అది. రాతి నేల మీద పడితే విత్తనం మొలకెత్తదు గదా! ఓకే. ముళ్ళ పొదల్లో విత్తనం వేస్తే అది మొలకెత్తవు గదా! ఒకవేళ మొలకెత్తినా ఆ ముళ్ళ పొదలు తినేస్తాయి అన్నట్టుగా. అవి ఏపుగా పెరిగి వీటిని ఎండిపోయేటట్టు చేస్తాయి. అంటే ముండ్ల పొదలకి మనము విత్తనాలు వేయక్కర్లేదు. పోషణ చేయక్కర్లేదు. వాటంతట అవే పెరుగుతాయి. ఈ డిఫాల్ట్ సెట్టింగ్ అంటే అదనమాట. చూడండి మనకి పిచ్చి మొక్కలు ఎవరమన్నా మనం వేసామండి అసలు విత్తనాలు వాటికి? నారు గాని, విత్తనాలు గాని, వాటికి పోషణ చేసామా మనం? వాటికి మనం జేసేదేంటంటే పీకటమే. పీ అది పీకుతాము, మళ్ళీ మొలకెత్తుతాయి. ఏయటం గాదు మనం. వాటిని పెంచటం గాదు. పీకటానికి జూస్తాం మనం. కానీ అవి అలా వచ్చేస్తుంటాయి.
అది చాలా నర్మగర్భంగా ఉన్న విషయం. అంటే మనలో ఈ ప్రకృతి నియమ నిబంధనలకి, ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి సూత్రాలకి, వాటికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకముగా ఏవైతే ఉన్నాయో మనలో యొక్క ఆలోచన విధానాలు గాని, స్వభావం గాని, గుణాలు గాని ఇవన్నీ మనం పెంచక్కర్లేదు. నువ్వు చాలా మంచివాడివిగా ఉండాలి. ఇతరులకి ఇబ్బంది కలగకుండా సత్యము పలకాలి. ఇతరులకి ఇబ్బంది కలిగించకూడదు. ఇతరులని ఏ మాట అనకూడదు. అని ఇట్లాగ ఏమన్నా ఉన్నాయనుకోండి. ఇతరులను అవమానించకూడదు. ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా ఒక మొక్కని ఎలాగైతే నాటి దాన్ని జాగ్రత్తగా రోజు నీళ్లు పోస్తూ ఎంతో జాగ్రత్తగా పోషిస్తే గాని అది మొక్క ఎదిగి పెద్ద వృక్షంలాగా అవ్వదు. లేకపోతే ఎండిపోతుందది. అదే ఈ ఉన్నాయి. చెడుకి సంబంధించిన గుణాలేవైతే ఉన్నాయో అంటే చెడు అంటే ఏంటి? ప్రకృతికి వ్యతిరేకంగా. ఈ సృష్టి జరుగుతున్న మనం దేంట్లో భాగమై ఉన్నామో దానికి వ్యతిరేకంగా, దానికి అనుగుణంగా. రెండే విషయాలు ఇక్కడున్నాయి. దానికి అనుగుణంగా ఉండడమా? దానికి వ్యతిరేకంగా ఉండడమా అనేది. వ్యతిరేకంగా అంటే ఇదిగో ఈ పిచ్చి మొక్కల్లాగా. అంటే మనకి ఆ వ్యతిరేకంగా ఉండే లక్షణాల్ని మనం పోషించక్కర్లేదు. అసలు బై బర్త్ మన జన్మతహా అవి మనతో పాటు వచ్చేస్తుంటాయి అన్నట్టుగా ఉంటుంది. ఇవేమో మనం జాగ్రత్తగా పెంచుకోవాలి వాటిని. ఇట్లాగా ఉంటాయి. అందుకని నేనేం చెప్పాడు ఉపమానంగా చెప్పాడు. సరే దాని గురించి కొద్దిగా వివరిస్తున్నాడు. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీయు మీకెలాగో తెలియును అనెను. ఇది కూడా తెలియకపోతే ఇంక నేనెన్నెన్నో చెప్తున్నాను. అయన్నీ మీకెలాగ తెలుస్తాయింకా? సరే. అది ఆ రహస్యాన్ని విప్పి చెప్తున్నాను. దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థమేంటో వినండి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ఆ విత్తనాలేంటి? వాక్యము విత్తుచున్నాడు. ఆ వాక్యము ఏంటి? దైవము. దైవము పట్ల విశ్వాసము. దైవము అనే వాక్యాన్ని వర్డ్ ఇంగ్లీష్‌లోకి వచ్చేటప్పటికల్లా వర్డ్ అనొచ్చింది. హిబ్రూ భాషలోకి వెళితే అది శబ్దము, నాదము. సరే దాన్ని ఇంగ్లీష్‌లోకి మార్చేటప్పటికల్లా వర్డ్ అనొచ్చింది. దాన్ని తెలుగులోకి మనం మార్చేటప్పటికల్లా వాక్యము అని వచ్చింది. కాబట్టి విత్తువాడు ఏంటి విత్తుతున్నాడు? వాక్యము విత్తుచున్నాడు. దానికే మనము ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ది వర్డ్ వాస్ గాడ్. 3 స్థాయిల్లో మనకి సృష్టి ఎట్లాగైతే వచ్చిందో 3 స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో భూహు, భువః, సువః అనే స్థాయిలు. అందుకే మనము ఆ గాయత్రి మంత్రాన్ని మనము గానం చేస్తున్నాం. భూర్భువః స్సువః అని. 3 స్థాయిలు. సువః, అలాగే భువః, అలాగే భూహు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము. మొత్తం అంటే 7ని 3గా చేసుకున్నామనమాట. 7 విభాగాలున్నాయి 7 లోకాలుగా. అంటే భూహు, భువః, సువః, మహః, జనః, తపః, జనః, సత్యః. సత్య. అట్లా 7 ఉన్నాయి. కానీ ఆ 7టిని ఏం చేసాము 3గా విభజించామనమాట. ఆ 7 ఆ 7టినే 3గా విభజించి మనం 3 స్థాయిలు చెప్పుకుంటున్నాము. అందుకే ఈ వర్డ్ 3 స్థాయిల్లో ఎట్లాగో ఉంది. ద బిగినింగ్ వాస్ ద వర్డ్. నేను వాక్యం అని ఇక్కడ వచ్చింది కాబట్టి వాక్యము అనే బైబిల్ ఎక్కువ భాగం వాక్యము, వాక్యము అన్న మాట అన్న పదము ఎక్కువగా వినపడుతూ ఉంటుంది మనకి. దానికి సంబంధించి మనకి అది అవగాహన ఉంటే ఇవి మొత్తం బైబిల్ అంతా మనకి అర్థమవ్వటానికి వీలవుతుంది. ఆ పదం మాత్రం అర్థం కాకపోతే ఇంకా గందరగోళం పడతాం.
వాక్యం ఏంటి? వాక్యం ఏంటి అని అనుకుంటాం. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. ప్రారంభంలో ఏముంది? ప్రారంభం అంటే ఏంటి? మనకి, మనం చూసేవాళ్ళంకి. భూలోకంలో ఈ స్థూల జగత్తులో మనకి కళ్ళు తెరవంగానే మనం జన్మించాము. కళ్ళు తెరవంగానే మనకేం కనిపిస్తుంది? ఇగో ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ విశ్వము. ఈ భౌతిక సృష్టి, ఈ వ్యక్త సృష్టి. ఈ సమస్తం మనకు కనిపిస్తుంది. వ్యక్తమైనటువంటి ఈ సమస్త సృష్టి, ఈ సమస్త విశ్వము మనకు కనిపిస్తుంది. ఇది ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. మరి ఇది ఎట్లాగా వచ్చింది? తనంతటకి తను వచ్చిందా? అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. దీన్ని సృష్టించిన వాడు ఒకడున్నాడు. కాబట్టి ఆయనతో ఉందిది. ఎవరితో ఉందిది? గాడ్‌తో ఉంది. దైవముతో ఉందిది. సృష్టికర్తతో ఉంది ఈ సృష్టి. అంటే మరి ఇద్దరున్నారా ఇక్కడ? సృష్టికర్త, సృష్టి వేరు వేరుగా ఉన్నారా మరి? అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఇక్కడేమో వర్డ్ విత్ గాడ్ అని అన్నాడు కదా! రెండో స్థాయిలో. ఇక్కడికొచ్చేటప్పటికల్లా వర్డ్ వాస్ గాడ్. సృష్టే సృష్టికర్త. సృష్టికర్తకి, సృష్టికి అభేదం. సృష్టికర్తే సృష్టిగా వ్యక్తమయ్యాడిక్కడ. ఇక్కడేమో ఈ స్థూలంగా మనం చూసినప్పుడు ఆ సృష్టికర్తనేమంటున్నాము? సృష్టి అంటున్నాము. ఈ సృష్టికి ముందు కొంచెం చూస్తే మనం సృష్టికర్త, సృష్టి 2 ఉన్నట్టుగా మనకనిపించింది. ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే సువాహ దగ్గరికెళ్ళేటప్పుడు కల్లా ముందేమో భూలోకం. అక్కడి నుంచి భూవర్లోకం. భూవర్లోకం అయ్యేటప్పుడు కల్లా సృష్టికర్త, సృష్టి. సువర్లోకానికెళ్ళేటప్పుడు కల్లా సృష్టికర్త, సృష్టి ఒకటే అయిపోయింది. అంటే సృష్టికర్తే సృష్టిగా ఇక్కడ వ్యక్తమవుతున్నాడు అని చెప్పడం కోసం. అట్లా. కాబట్టి ఈయనేమంటున్నాడనమాట, విత్తువాడు ఏంటి విత్తుతున్నాడు? వాక్యము విత్తుతున్నాడు. అంటే తనని తనే విత్తుతున్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు. మనం ఎలాగా జన్మిస్తున్నాం? మరి మన తండ్రి విత్తితేనే గదా! మనము బయటకొచ్చాం. పంట పొలంలో అంటే తల్లి పొలముగా భావిస్తే మనం, అక్కడ ఆయన విత్తాడు తండ్రి. ఆ విత్తనాన్ని విత్తితే, ఆ విత్తనము మొక్కై ఇట్లా మనము ప్రసవింపబడ్డాం. అదనమాట విత్తనము, విత్తటము, విత్తువాడు. కాబట్టి విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. అంటే సృష్టిని విత్తుచున్నాడు అన్నట్టు. అంటే తనని తనే విత్తుచున్నాడు. తనే సృష్టిగా వస్తున్నాడు గదా! ఇక్కడికి మరి. తండ్రి యొక్క వ్యక్త రూపం మనము ఇక్కడ ఇలాగున్నాం. త్రోవ ప్రక్కన త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అంటే ఈ విత్తనాలన్నీ మరి నిష్ఫలమవుతున్నాయి. ఎట్లాగవుతున్నాయి? విత్తిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను అని అన్నారు గదా! విత్తనములు విత్తుచుంటే ఎక్కడెక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన కొన్ని పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. అట్లాగా ఈ త్రోవ ప్రక్కన ఉన్నవాళ్ళు వాళ్ళలో విత్తేటప్పటికల్లా ఆ వాక్యాన్ని సాతాను వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయాడు. పక్షులొచ్చి ఈటిని ఎత్తుకెళ్ళిపోయినట్టుగా. అట్లాగా దృష్టాంతంగా చెప్పుకుంటా వచ్చాడు ఉపమానంగా. ఇప్పుడు నేరుగా ఇట్లాగా చెప్పాడనుకోండి, అస్సలు అర్థం గాదు. ఇప్పుడు కథలాగా చెప్పడం వల్ల, ఆ ఉపమానంగా చెప్పడం వల్ల అర్థం అయ్యి అవ్వనట్టుగా ఉంది. ముందేమో అక్కడ ఆగిపోయి, తర్వాత దీంట్లో ఉన్న విషయం ఏంటి?
ఏదో నిగూఢంగా ఉన్నట్టుందా ఇది అని చెప్పి ఆలోచన వచ్చి, ఇప్పుడు మనము మనకి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇక. ఇప్పుడు ఆయన చెప్పిందేమో ఊరికే విత్తనాలు, మొక్కలు, వృక్షాలు అన్నట్టుగా వచ్చింది. కానీ వాస్తవంగా ఏంటి ఇది? ఈ సృష్టికి సంబంధించి, అట్లాగే మనకి సంబంధించి, ఇలాగ ఈ సృష్టి సమస్తానికి సంబంధించి, మనకి సంబంధించి ఇట్లాగ చెప్పుకుంటూ వచ్చారాయన. అన్నది తర్వాత తెలుస్తుంది మనకి. అదే ఇది సృష్టికి సంబంధించి సృష్టికర్త వచ్చాడు అనంటే వెంటనే అర్థం కాదది. నమ్మబుద్ధి గాదు. రహస్యంగా చెప్పడం వల్ల, ఆ రహస్యాన్ని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో, ఆ రహస్య అన్వేషణలో, ఆ సత్యాన్వేషణలో అప్పుడు బయటకొస్తే, ఆ విషయాన్ని మనం అనుభూతి చెందటానికి వీలవుతుంది. అందువల్లే ఉపమానంగా ఇవ్వటం. అది రహస్యముగా ఉంచబడడం. సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను, హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. అంటే పూర్తిగా సుఖ సంతోషాలతో ఉంటేనే, ఇదిగో ఇక్కడ ఈ మతంలో చేరాం మనం. ఈ క్రీస్తు మతంలో. ఇగ మనకి కష్టాలు ఇవన్నీ ఎదురు కాకూడదు. హాయిగా, సుఖంగా జరిగిపోవాలి. మనం ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉండాలి. అని అనుకుని చేరిపోతారు గదా! ఏదో కష్టం కొంత ముందు బాగానే ఉంటుంది. కొన్ని రోజుల పాటు, కొంతకాలం పాటు. తర్వాత ఏవో వస్తాయి మళ్ళీ. కష్టాలు ఎదురవుతాయి. దాంతో ఆ నమ్మకం సడలుతుంది. ఆ విశ్వాసము సడలిపోతుంది. దీంట్లో కొంచెం పొరపాటున అన్నట్టుగా మళ్ళీ బయటికొచ్చేయటం. అట్లా అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటం విశ్వాసంలో నుంచి. అది రాతి నేలకి సంబంధించి చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని ఉదహరించాడు. రాతి నేలతో ఉదహరించాడు. రాతి నేలలో బడినటువంటి విత్తనాలు ఎలాగైతే కొద్దిగా మొలకెత్తినట్టు మొలకెత్తి ఎలా ఎండిపోతాయో అట్లాగా మనకి ఆ విశ్వాసం కలుగుతుంది గానీ, మరలా ఏదో ఇబ్బందొస్తుంది. ఆ విశ్వాసం సడలిపోయి ఆ విశ్వాసంలోకొస్తాం. బయటకొచ్చేస్తాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు. కొన్ని ముండ్ల పొదలు పడినాయి అన్నాం గదా! వీళ్ళ సంగతేంటి? వీరు వాక్యము విందురు గాని, ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యం అణిచివేయుట వలన. అంటే మన మన సుఖ సంతోషాల గురించి ఆహ్, వాంఛలు, కోరికలు ఇవి బాగా అతన్ని వాళ్ళని వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఇవి. దాంతో వీటి ప్రభావానికి లోనైపోయి ఐహిక వాంఛల గురించి, ఈ సుఖభోగాలు అనుభవించాలని, వీటికి సంబంధించే ఆలోచనలు ఉండటంతో ఏమవుతుంది? లోపల చొచ్చి వాక్యంను అణిచివేయటం వలన, ఈ విశ్వాసానికి సంబంధించి వాక్యము ఏదైతే ఇక్కడ ఇతనిలో విన్నాడో ఆ వాక్యాన్ని, నెమ్మది నెమ్మదిగా ఆ వాక్యం యొక్క ప్రభావము తగ్గిపోతూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. భౌతిక వాంఛలు సంబంధించి. భౌతిక విషయాల పట్ల ఆసక్తి అవి. అంటే మనకి ముండ్ల పొదల్లో ఏస్తే ఏమవుతుంది? ఆ ముండ్ల పొదలు పెద్దయయిపోయి, దీని యొక్క సారం మొత్తం అవి పీల్చేసి ఇది ఎండిపోయేటట్టుగా చేస్తుందన్నమాట. వాక్యము. ఈ విత్తబడినటువంటి విత్తనాన్ని మొలకెత్తకుండా అది చేస్తుంది. మొలకెత్తినా గాని పెరగకుండా చేస్తుంది ముళ్ళ పొదలు. ఎందుకంటే అవి పెరుగుతూ ఉంటాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళని పెరగనీయకుండా చేస్తుంది. అంటే ఇవి చెడు లక్షణాలని మనం చెప్పుకుంటాం. చెడు అంటే వ్యతిరేకము. అనుకూలము, వ్యతిరేకము. 2 విషయాలున్నాయి మనకి. వ్యతిరేకమైనవి ఏం చేస్తుంటాయి? అనుకూలంగా ఉన్నదాన్ని అణిచివేస్తుంటుంది. అది నిష్ఫలమగును.
అంటే రాతి నేల మీద త్రోవ ప్రక్కన ముండ్ల పొదలు. ఈ 3 కూడా నిష్ఫలమైపోయినాయి. అయి పెరగలేదు. ఎండిపోయినాయి. విత్తనాలు ఎండిపోయినాయి. ఆ మొక్కలు ఎండిపోయినాయి. కొన్నేమో పక్షులు తిని ఎళ్ళిపోయినాయి. ఇట్లాగా అయింది. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతులుగాను ఫలించువారని చెప్పాను. ఇట్లా చెప్పాను నేను. ఈ మంచి నేల అంటే ఏంటి? వాక్యము విన్నారు. విన్న తర్వాత దాంట్లో ఉన్న విషయం ఏంటి అని చెప్పి తమకి తమ పరిధిలో జాగ్రత్తగా అవునా? కాదా? అని కొంచెం విశ్లేషణ చేసుకున్నారు. చేసుకుని వాళ్ళకి తెలిసినంతలో తమ చుట్టూ జరుగుతున్న దానికి, ఇప్పుడు ఈ వాక్యము చెప్పబడ్డ వాక్యానికి పొంతన కుదిరింది. బాగుందనిపించింది. అప్పుడు అంగీకరించారు. అది ఇక్కడ అంగీకరించటం చాలా ముఖ్యం. దానిని అంగీకరించకపోతే అది ఎప్పటికప్పుడు ఎప్పుడైనా గాని జారిపోవచ్చు. ఎప్పుడైనా జారిపోవచ్చు. అది అంగీకరిస్తే అంటే నేల గట్టిగా ఉందన్నమాట. సారవంతమైన నేల అన్నమాట ఇక. అక్కడ ఇక మొక్క పెరగకుండా ఉండటం అనేది లేకుండా ఉంటుంది. తప్పనిసరిగా పెరుగుతుందక్కడ మొక్క. ఏపుగా పెద్ద వృక్షమైపోతుంది. పెద్ద ఫలసాయాన్నిస్తాయి. ఎక్కువ ఫలసాయాన్నిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం కావాలంటున్నాడు? అంగీకరించి, వాక్యము విని, దానిని అంగీకరించి, అప్పుడు ముప్పదంతులు, అరవదంతులు, నూరంతులుగా ఫలించునని చెప్పాడు. ఇట్లా మనం సో ఇవాల్టి పాఠంకి సంబంధించి ఇంకా అంటే ఈటింగ్ ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ బ్లడ్ గురించి మనం చెప్పుకోవాల్సిందుంది ఇక. ఎందుకంటే దీన్ని కొంచెం నిన్న అంతగా వివరించలేదు మనము. విత్తనము, విత్తువాడు, అందువల్ల దాన్ని ఈరోజు చెప్పుకున్నాం మనం. ఈ ఈటింగ్ ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ బ్లడ్, మాంసము తినడం, రక్తము త్రాగడం. ఇది మనం దీనికి సంబంధించి రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థాంక్ యూ ఆల్.